ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ ల్యాండ్లైన్కి కాల్ చేసి భూమితో మాట్లాడుతూ ఉంటుంది. నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అపూర్వ అనడంతో, మన మధ్య కలుసుకొని మాట్లాడుకునే అంత పరిచయం ఏముంది, నేనెందుకు రావాలి, నీతో మాట్లాడను అని భూమి అంటుంది. ఏం మాట్లాడాలో నువ్వు నా దగ్గరికి వస్తే తెలుస్తుంది, మర్యాదగా రా అని అపూర్వ అంటుంది. తర్వాత భూమి శరత్ చంద్ర ఇంటికి వచ్చి, అప్పుడు శరత్ చంద్ర అక్కడే శోభ చంద్ర ఫోటో దగ్గర నిల్చొని ఉంటే, నన్ను ఆశీర్వదించండి అని భూమి శరత్ చంద్ర కాళ్ళకి మొక్కుతూ ఉంటుంది. లే అమ్మా లే అని భూమి చెంపల్ని పట్టుకొని ఆయన ప్రేమగా భూమి వైపుకు చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలో చెప్పు, నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీర్చడానికి రెడీ, ఏంటో చెప్పు, ఇలా వచ్చావు అని శరత్చంద్ర భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. నాది ఒక చిన్న కోరిక అండి, అది మీరే తీర్చాలి అండి, ఏంటో చెప్పమ్మా అని శరత్చంద్ర అంటాడు. శారద గారిని కృష్ణప్రసాద్ గారిని కలిసి ఉండేలా ఒక అవకాశం ఇవ్వండి అని భూమి అడగటంతో శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటే, అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్కడే కృష్ణప్రసాద్, అమ్మ మీరా కూడా చాలా షాకింగ్గా ఆ మాటల్ని వింటూ ఉంటారు. అపూర్వకి మాత్రం కోపం ముంచుకు వస్తూ ఉంటుంది. వెంటనే భూమి చెయ్యి పట్టుకొని, రేయ్ రాయే రా, ఎందుకైనా మా ఇంటి చుట్టూ ఇలా తిరుగుతున్నావు అని భూమిని చెయ్యి పట్టి లాగి తోసి పడేస్తూ ఉంటాడు. అసలు నిన్ను కొడతాను అని చెయ్యి ఎత్తి కొట్టబోతూ ఉంటే, అప్పుడే శరత్చంద్ర అపూర్వ చేతిని అడ్డుపట్టుకొని అపూర్వ వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర అలా అపూర్వ చేతిని అడ్డుపట్టుకోవడంతో భూమి, అక్కడున్న కృష్ణప్రసాద్, అమ్మ, మీరా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అపూర్వకి ఎటువంటి తిట్లు శరత్చంద్ర చేత పడనున్నాయి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.